Okay. So, shall we start now? ఇది మా పీపీటీ కనిపిస్తుందా? కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? మా సరోజిని కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అమ్మయ్య బతికించారు. ఒక మొక్క ముందు చెప్పడం నేర్చుకోండి, టైం వేస్ట్ కదా. 9114. So in the last class we have discussed about some of solar desalinators. మా వాయిస్ క్లారిటీగా ఉందా? వాయిస్ వినిపిస్తుంది కదా? క్లారిటీగానే ఉంది సార్. ఓకే అమ్మా. సో లాస్ట్ క్లాస్ లో మనం సోలార్ డీసాలినేటర్ గురించి మనం చెప్పుకున్నాం. సోలార్ డీసాలినేటర్స్ గురించి ఈ సోలార్ డీసాలినేటర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి కూడా మనం కొంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని డీసాలినేటర్స్ గురించి అండ్ డ్రైయర్స్ గురించి చెప్పుకుందామండి. సారీ, మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో in the last class I hope we have explained these basins. ఈ బేసిన్స్ గురించి చెప్పాం. అలాగే ఈ యొక్క విక్ స్టీల్స్ గురించి కూడా నిన్నటి క్లాస్లోని చెప్పుకున్నాం మనం. సో ఈరోజు మనం ఈ మల్టిపుల్ ఎఫెక్ట్ బేసిన్ స్టీల్స్ దగ్గర నుంచి చెప్పుకుందాం. మల్టిపుల్ ఎఫెక్ట్ బేసిన్ స్టీల్స్ దగ్గర నుంచి చెప్పుకుందాం. ఒకసారి మీరు కానీ ఈ యొక్క మల్టిపుల్ ఎఫెక్ట్ బేసిన్ స్టీల్స్ అంటే ఏంటో చూసినట్లయితే దే హ్యావ్ 2 or more కంపార్ట్మెంట్స్. ఈ యొక్క బేసిన్స్ లోని మనకి 2 అంతకన్నా ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. 2 or more కంపార్ట్మెంట్స్. ఓకే, దేర్ ఆర్ 2 కంపార్ట్మెంట్స్, వన్ అబౌవ్ ది అదర్. ఒకటి కిందన ఒకటి పైన 2 పొరల 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయండి. ఈ యొక్క 2 కంపార్ట్మెంట్స్ లోని డర్టీ వాటర్ లేదా ఏ వాటర్ అయితే ఎక్కువ మినరల్స్ తోటి నిండిపోయిందో ఆ వాటర్ని మనం పై కంపార్ట్మెంట్ లో ఉంచుతాము. కింద కంపార్ట్మెంట్ లో ఏమొచ్చి ఈ యొక్క ఫ్లూయిడ్స్ నుంచి దాన్ని వేడి చేస్తాం అనమాట. ఫ్లూయిడ్స్ ని వేడి చేస్తాం. ఓకే, ఫ్లూయిడ్స్ నుంచి వేడి చేస్తాం. ఆ ఫ్లూయిడ్స్ బాగా వేడెక్కినప్పుడు వాటి తాలూకా వేపర్స్ వస్తాయి కదా బయటికి, వాటి యొక్క వేపర్స్ వస్తాయి కదా, ఆవిర్లు. ఈ ఆవిర్లు ఏమవుతాయి అంటే ఈ పై ఉన్న కంపార్ట్మెంట్ లో ఉండేటటువంటి ఆ యొక్క వాటర్ ని తీసుకున్నటువంటి ఆ యొక్క సెలైన్ వాటర్ ని అవి వేడెక్కిస్తాయి అనమాట. వేడెక్కించి ఆ యొక్క ఫ్యూమ్స్ లేదా వాటర్ వేపర్ పైకి రైజ్ అవుతుంది. వాటర్ వేపర్ పైకి రైజ్ అవుతుంది. ఈ రైజ్ అయినటువంటి వాటర్ వేపర్ ఈ పైన ఉండేటువంటి గ్లాస్ డోమ్, గాజు తో తయారు చేసినటువంటి కప్పు లాంటి నిర్మాణం, ఆ గ్లాస్ డోమ్ మీద పడి చల్లబడి మనకి సాధారణమైనటువంటి నీరు, డిస్టిల్డ్ వాటర్ బయటికి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో ఉండేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ లేదా బాష్పీభవన గుప్తోష్ణం అంటుంటాము. ఈ యొక్క బాష్పీభవన గుప్తోష్ణ ప్రక్రియ ద్వారా మనం ఎక్కువ మొత్తంలో నీరుని మనం డీసాలినేట్ చేయొచ్చు అనమాట. కంటిన్యూస్ గా, వితౌట్ స్టాపింగ్, కంటిన్యూస్ గా మనం
ఎక్కువ మొత్తంలో నీటిని డీసాలినేషన్ చేయొచ్చు. ఓకే, సో కానీ దీంట్లో ఉండేటటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే దీని తాలూకా దక్షత లేదా ఎఫిషియన్సీ అప్పుడు చెప్పుకున్నటువంటి 20%, 15% నుంచి 35% వరకు పెరిగితే పెరగచ్చు కనుక, బట్ ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ అండ్ కాంప్లెక్స్లీ హయ్యర్. దీన్ని తయారు చేసేటటువంటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ. రెండోటటువంటిది ఈ చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయండి. ఎందుకంటే డైరెక్ట్ గా సన్లైట్ ఎట్టి పరిస్థితిలో పైన ఉండేటటువంటి ఆ యొక్క వాటర్ మీద పడకుండా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. చూడడం కోసం మనం ఏం చేయాలి, ఆ పైన ఉండేటటువంటి ఆ యొక్క కంపార్ట్మెంట్ మీద మరొక షేడింగ్ లాంటిది పెట్టాలి. డైరెక్ట్ వాటర్ డైరెక్ట్ సన్లైట్ దానికి తగలకుండా షేడ్ పెట్టాలి. కానీ ఈ షేడ్ పెట్టేటప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ వాటర్ వేపర్ రిలీజ్ అవుతున్నటువంటి వాటర్ వేపర్ ఆ షేడ్ కి పైకి వెళ్తే తప్ప చల్లబడదు. ఎందుకంటే ఆ షేడ్ ఆ పైన ఉండేటువంటి ఆ యొక్క మొదటి కంపార్ట్మెంట్ పైకి దగ్గరగా ఉంటుందన్నమాట. దాన్ని దాటుకొని ఆ యొక్క వాటర్ వేపర్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని దాటుకొని ఆ యొక్క వాటర్ వేపర్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వెళ్ళేటప్పుడు మనకి ఆ యొక్క స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురుపడుతూ ఉంటాయండి. ఆకార నిర్మాణంలోని తేడాలు వస్తూ ఉంటాయి. సో దీని వలన ఆ యొక్క ఈ మల్టిపుల్ ఎఫెక్ట్ బేసిన్ స్టీల్స్ ని తయారు చేసేటప్పుడు కూడా దాని యొక్క ఎక్స్పెండిచర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ దీనివల్ల మనకి ఎక్కువ మొత్తంలో డిస్టిల్ వాటర్, ఫ్రెష్ వాటర్ రావచ్చు కనుక, కానీ దీని మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ది ఎక్స్టర్నల్లీ హీటెడ్ సోలార్ స్టీల్స్. ఎక్స్టర్నల్లీ హీటెడ్ సోలార్ స్టీల్స్ ఇది మామూలుగా మిగతా అన్ని సోలార్ స్టీల్స్ లాగే ఉంటాయండి. కానీ దీనికి అడిషనల్ గా మళ్ళీ వేడెక్కిస్తాం. దీన్ని అడిషనల్ గా మళ్ళీ వేడెక్కిస్తాం. ఈ వేడెక్కించడం అనేటటువంటిది మనం 2 విధాలుగా చేస్తారండి. నెంబర్ 1 న్యాచురల్ సర్క్యులేషన్, దాన్ని మనం థర్మోసైఫోన్ అంటుంటారు. న్యాచురల్ సర్క్యులేషన్ దాన్ని మనం థర్మోసైఫోన్ అనేసి చెప్తా ఉంటాం. రెండోటటువంటిది ఫోర్స్డ్ సర్క్యులేషన్. ఇది పంప్స్ ఉపయోగించి చేస్తారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి. ఈ న్యాచురల్ సర్క్యులేషన్ ఎలాగుంటుంది అంటే ఒక ప్లేస్లోని ఎక్కువ టెంపరేచర్ ఉండేలాగా, ఒక ప్లేస్లో తక్కువ టెంపరేచర్ ఉండేలాగా చేసి వాటిలోకి గాలిని ప్రవేశపెడతారు. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉండేటువంటి గాలి బాగా వేడెక్కి తక్కువ టెంపరేచర్ ఉండేటటువంటి కోల్డ్ ఏరియాస్లోకి వచ్చి ఆ కోల్డ్ ఏరియాస్ని హీట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఈ కోల్డ్ ఏరియాస్లో ఉండేటువంటి గాలి పై వైపు వెళ్తుంది. అలా కంటిన్యూస్గా ఏరియా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం అంతా వేడెక్కుతుంది అన్నమాట. రెండోటటువంటిది ఫోర్స్డ్ సర్క్యులేషన్, పంప్స్ ఉపయోగించి. ఈ పంప్స్ ఉపయోగించడం చేసేటప్పుడు ఏంటి అంటే 2 విధాలుగా వాడతారండి. హాట్ ఎయిర్ని అయినా పంప్ చేస్తారు, లేదా కోల్డ్ ఎయిర్ని అయినా పంప్ చేస్తారు. హాట్ ఎయిర్ని పంప్ చేసేటప్పుడు పైన ఉండేటటువంటి యొక్క డర్టీ వాటర్కి మాత్రం పంప్ నుంచి వచ్చేటువంటి హాట్ ఎయిర్ తగ్గేలా చూస్తారు. సో ఆ పంప్ నుంచి వచ్చేటువంటి హాట్ ఎయిర్ తాలూకా హీట్ వలన ప్లస్ కింద నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వేడి ఆవిరి వలన పైన ఉండేటటువంటి ఆ యొక్క డర్టీ వాటర్ చాలా ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుంది అన్నమాట. సో దీన్నే మనం ఎక్స్టెండెడ్ హీటెడ్ సోలార్ స్టీల్స్ అంటుంటారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఉంది. టెంపరేచర్ ఆఫ్ ద saline వాటర్ ఇన్ ద బేసిన్ క్యాన్ బి ఇంక్రీజ్ త్రూ అడిషనల్ హీటింగ్. ఓకే, సో ఈ అడిషనల్ హీటింగ్ కోసం మనం ఏం చేయొచ్చు, సోలార్ హీటర్స్ వాడచ్చు, సోలార్ కాన్సన్ట్రేటర్స్ వాడచ్చు, వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్స్ వాడచ్చు. వాటిలో ముఖ్యంగా థర్మోసైఫోన్స్, న్యాచురల్ సర్క్యులేషన్స్ అండ్ ఫోర్స్డ్ సర్క్యులేషన్స్ ఇప్పుడు మీకు చెప్పుకున్నాం. వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ డీసాలినేషన్, లేదా నీటిలో ఉండేటటువంటి ఆ యొక్క లవణాలు, వేస్ట్ మినరల్స్ అన్నిటిని బయటకు తీసేటువంటి ప్రక్రియలోని ప్రాసెసెస్లోని అతి ముఖ్యమైనటువంటిది హ్యూమిడిఫికేషన్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, హెచ్డిడి అంటారండి. హ్యూమిడిఫికేషన్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ అంటుంటారు. ఈ యొక్క హెచ్డిడి ఈ పద్ధతి ఉపయోగించుకొని ఎక్కువ మొత్తంలో ఫ్రెష్ వాటర్ని మనం
ఈ డర్టీ వాటర్ నుంచి లేదా వేస్ట్ మినరలైజ్డ్ వాటర్ నుంచి మనం బయటకి తీయొచ్చు అనమాట. ఈ హ్యూమిడిఫికేషన్ డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్ ఉపయోగించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ద స్టిల్ పర్ఫార్మెన్స్ ఈస్ నెగిటివ్లీ ఎఫెక్టెడ్ the still performance is negatively affected by the direct contact between collector and saline water. Okay, the still performance is negatively affected by the direct contact between the collector and the saline water. క్రియేటివ్ అంటే మనం బేసిన్స్ తయారు చేస్తాం కదా, ఆ బేసిన్స్ సాధారణంగా బ్లాక్ కోటెడ్ మెటీరియల్స్ వేస్తామంటే జనరల్గా అయితే ఇటుకలతో అయినా తయారయ్యి ఉంటాయి, లేకపోతే లోహం. ఎందుకంటే ఈ యొక్క మెటల్స్ అనేవి తొందరగా ఈ యొక్క హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఈ యొక్క మెటల్స్ మీద బ్లాక్ పెయింట్ వేసేసి మనం ఈ బేసిన్ స్టీల్స్ని తయారు చేయొచ్చండి. సో అవి చాలా ఫాస్ట్గా వేడెక్కుతాయి అనమాట, సన్లైట్ కానీ లేదా ఎక్స్టర్నల్ హీట్ సోర్స్ కానీ ఇవ్వడం వల్ల. కానీ కంటిన్యూస్గా ఆ యొక్క మెటల్ స్టీల్స్ మీద ఈ యొక్క సెలైన్ వాటర్ లేదా మినరల్స్తో కూడుకున్నటువంటి యొక్క ఉప్పు నీరు, సెలైన్ వాటర్ అంటే ఉప్పు నీరు అంటామండి. ఉప్పు అంటే మామూలు మనం తినేటటువంటి సోడియం క్లోరైడ్ కాదండి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఎన్నో రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అందులో, ఇంక్లూడింగ్ ఫ్లోరిన్. ఇవన్నిటిని కలిపి సెలైన్స్ అంటుంటారు అనమాట. ఓకే, సోడియంతో సహా అన్నీ ఉంటాయి. వీటినే ఉప్పు నీరు అంటున్నాం, సెలైన్ వాటర్ అంటున్నాం. ఈ ఉప్పు నీరు ఏం చేస్తుంది అంటే ఆ పైన ఉండేటువంటి ఆ బేసిన్ తాలూకా పైపొరని తినేస్తుంది. తినేయడం వలన ఆ హీట్ అబ్జర్వింగ్ కెపాసిటీ అనేటటువంటి లేదా వేడిని గ్రహించేటటువంటి కెపాసిటీ అనేది ఆ లోహ పొరలకి తగ్గిపోతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా మనం ఈ యొక్క కలెక్టర్స్ లోహాలని ఉపయోగిస్తున్నప్పుడు బేసిన్స్ కింద ఈ ప్రాబ్లం ఎక్కువగా రైజ్ అవుతుంటుంది. అందుకే ఏం చేస్తారంటే ఈ ఆ లోహాలు ఎప్పుడైతే కొరోజివ్ లేదా తుప్పు పట్టిపోతూ ఉంటాయో వాటి తాలూకా థర్మల్ ఎఫిషియన్సీ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకునేటటువంటి కెపాసిటీ అనమాట. థర్మల్ ఎఫిషియన్సీ అంటే అది పోతూ ఉంటుంది. ఈ హెచ్డిడి ప్రాసెస్, హ్యూమిడిఫికేషన్ డీహ్యూమిడిఫికేషన్ ప్రాసెస్లోని అది హెచ్డిడి గాలి తీసుకుంటుందండి, అది ద్రవం కింద పనిచేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క సెలైన్ మీదకి హీట్ని పంపిస్తుంది, మరి ఆ హీట్ని పంపించడం వల్ల వచ్చేటటువంటి వేపర్స్ని కూడా అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మీకు చూపిస్తామండి. మనకి హెచ్డిహెచ్ సిస్టంలో హ్యూమిడిఫికేషన్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ సిస్టమ్స్లో మనకి రెండు రకాలైనటువంటి ఉన్నాయండి. CaOW క్లోజ్డ్ ఎయిర్ ఓపెన్ వాటర్ అని, రెండోటి ఉంది క్లోజ్డ్ వాటర్ ఓపెన్ ఎయిర్ అని. ఈ రెండు రకాలైనటువంటి సిస్టమ్స్ ఉంటాయండి. క్లోజ్డ్ ఎయిర్ ఓపెన్ వాటర్ అంటే రెండోది క్లోజ్డ్ వాటర్ ఓపెన్ ఎయిర్. ఇక్కడ ఒక బేసిన్లో వాటర్ తీసుకొని దాని మీదుగా ఎయిర్ పంపించడం క్లోజ్డ్ వాటర్ ఓపెన్ ఎయిర్ కింద వస్తుంది. ఇక్కడ ఎయిర్ హీటింగ్ చేస్తుంటుంది అన్నమాట, వేడి చేస్తూ ఉంటుంది. ఓకే, ఇవి రెండు రకాలు, ఎయిర్ హీటింగ్ సిస్టమ్స్ అండ్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్. ఎయిర్ హీటింగ్ సిస్టమ్స్ అండ్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అనమాట. ఈ రెండిటి వలన మనకి న్యాచురల్ సర్క్యులేషన్ అండ్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ రెండు కూడా ఇందాక చెప్పుకున్నాం కదండి. న్యాచురల్ సర్క్యులేషన్ అంటే ఈ యొక్క థర్మోసైఫోన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, న్యాచురల్ సర్క్యులేషన్స్ అని చెప్పి ఈ యొక్క థర్మోసైఫోన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ థర్మోసైఫోన్స్ మరియు ఫోర్స్డ్ సర్క్యులేషన్ పంపులు, ఈ యొక్క రెండు ప్రాసెస్లో కూడా ఈ రెండింటిని మనం ఉపయోగిస్తూ ఉంటామండి. రెండు ప్రాసెసెస్లో కూడా ఈ రెండింటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో రెండింటికి పెద్ద వేరియేషన్ అంటూ ఏమీ లేదండి. ఫస్ట్ ఇది ఏంటి అంటే బేసిన్లోని నీరుని తీసుకొని వేడి గాలిని ఉపయోగించి ఆ నీరుని వేడి చేయడం మొదటి పద్ధతి. రెండోటటువంటిది ఆల్రెడీ వేడిగా ఉండేటటువంటి గాలిలోనికి నీరుని పంపించడం రెండో పద్ధతి. సో ఫస్ట్ పద్ధతి క్లోజ్డ్ వాటర్ ఓపెన్ ఎయిర్ అంటారు, అంటే నీరుని తీసుకొని దాని మీద వేడి గాలిని పంపించడం. రెండోటటువంటిది క్లోజ్డ్ ఎయిర్ ఓపెన్ వాటర్ అంటారు, CaOW. అంటే ఏంటి అంటే వేడిగా ఉండేటటువంటి గాలిలోనికి నీరుని స్ప్రింకిల్ చేయడం. సో దానివల్ల ఏమవుతుంది అంటే తొందరగా నీరు బాష్పీభవనం చెందుతుంది లేదా ఎవాపరేట్ అయిపోతుంది. అలా ఎవాపరేట్ అయిపోయినప్పుడు ఈ యొక్క డర్ట్ అంతా కిందకు పడిపోతుందండి. ఆ ఫ్రెష్ వాటర్ మాలిక్యూల్స్ వచ్చి పైకి వెళ్తాయి.
ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క గ్లాస్ డోమ్ వలన కండెన్స్ అయ్యి చల్లబడి ఆ యొక్క ఫ్రెష్ వాటర్ డిస్టిల్డ్ వాటర్ మనకి బయటికి వస్తూ ఉంటుంది అనమాట. సో హెచ్డిహెచ్ సిస్టమ్స్ ఈ విధంగా ఉంటాయండి. ఈ ఈ హెచ్డిహెచ్ సిస్టమ్ తాలూకా ఒక ముఖ్యమైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందాక మీకు చెప్పుకున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం బ్రైన్ తీసుకుంటాం. ఈ యొక్క బ్రైన్ ఏం చేస్తుందండి? ఈ ఈ సీ వాటర్ ఉంది కదా, సముద్రపు నీరుని ఈ యొక్క చిన్న పైప్ లోనికి మనం లోపలికి పంపిస్తామండి. ఈ పైప్ ఏమొచ్చి బాగా స్పైరల్ గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే చుట్టుకొని ఉంటుంది. దానివలన ఈ కొద్దిపాటి ప్రాంతంలోనే అది ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఆ కొద్దిపాటి ప్రాంతంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుందో ఆటోమేటిక్ గా దాని యొక్క టెంపరేచర్ కొంచెం తగ్గిపోతుంది అనమాట. ఆ టెంపరేచర్ తగ్గిపోయినటువంటి బ్రైన్ సొల్యూషన్ ఈ యొక్క సోలార్ హీటర్ వైపు ప్రయాణిస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ట్యూబ్ ఈ యొక్క సోలార్ హీటర్ ప్యానల్ లోనికి వచ్చిందో, కాంటాక్ట్ లోకి వచ్చిందో, అక్కడ వేడెక్కిపోతుంది అనమాట. వేడెక్కి చిన్న నీటి బిందువుల కింద మారుతుంది. ఆ నీటిని ఇక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద గాజు క్లాత్ అంటారు కదా, ఈ బ్యాండేజ్ క్లాత్ అని కానీ లేదా పోరస్ ప్లగ్స్ అని కానీ అంటుంటాం కదా, ఈ గాజు క్లాత్స్ లోనికి ఆ నీరు చాలా ఫాస్ట్ గా చిమ్మబడుతుంది అనమాట. సో ఎప్పుడైతే నీరు చిమ్మబడిందో ఈ ఇక్కడ ఉండేటటువంటి ఆ యొక్క హ్యూమిడిఫైడ్ ఎయిర్, ఆర్ద్రత కూడుకున్నటువంటి గాలి ఏం చేస్తుంది అంటే చిమ్మినటువంటి ఆవిరి నుంచి వచ్చేటటువంటి నీటి ఆవిరి, వాటర్ నుంచి వచ్చే నీటి ఆవిరిని ఈ యొక్క ట్యూబ్ లోకి పక్కకి పంపించేస్తుందండి. ఆ మినరల్స్ కానీ అలాంటివన్నీ బాగా బరువుగా ఉంటాయి కదా, ఆ బరువు అన్ని ఈ యొక్క మెటీరియల్ నుంచి కిందకి రాలిపోతూ ఉంటాయి అనమాట, కొద్ది వాటర్ తో సహా. దాన్ని మనం బ్రైన్ అని చెప్తూ ఉంటాం, వేస్ట్ వాటర్ అంటారు. ఈ ఫ్రెష్ వాటర్ ఏమొచ్చి ఇలాగ పక్కకు వస్తుంది. అక్కడ నుంచి మనం ఫ్రెష్ వాటర్ ని లేదా డిస్టిల్డ్ ప్యూర్ వాటర్ ని మనం బయటికి తీస్తాం అనమాట. సో ఇది హ్యూమిడిఫైడ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్. ఓకే, సో ఈ యొక్క హెచ్డిడి ప్రాసెస్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ డిఫ్యూజన్. ఎక్కువ మొత్తంలోని ద్రవ్యరాశిని విసరింపచేయడం. డిఫ్యూజ్ మీన్స్ విసరణ అంటే తక్కువ క్వాంటిటీని ఒకేసారి ఎక్కువ ప్లేస్ లోకి వెదజల్లడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రూమ్ లో 150 చైర్స్ ఉన్నాయని తీసుకుందాం. అంటే ఒక స్టూడెంట్ లోపలికి పంపిస్తే ఈ 150 కుర్చీల్లోని ఏదో కుర్చీల్లో కూర్చోడానికి వాడికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఆ రూమ్ మొత్తం మీద ఆ స్టూడెంట్ ఎక్కడైనా సరే కూర్చోవచ్చు. సో అలా కంటిన్యూస్గా ఒక్కొక్క స్టూడెంట్ మన లోపలికి పంపిస్తున్న కొద్దీ 100 స్టూడెంట్స్ లోపలికి వెళ్ళేసరికి 100 ప్లేసెస్ ఫిల్ అయిపోతాయండి. అంటే గదిలోని 80 to 90% ఫిల్ అయిపోతే ఒక 10% అంటే 50 సీట్స్ అసే 75% ఫిల్ అయిపోయి ఒక 25% మిగిలిపోయింది అని మనం అనుకుందాం. ఈ 25% ఫిల్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఆ 75% ఫిల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క డిఫ్యూజన్ అనేటటువంటి ప్రాపర్టీ. ఓకే, సో సెంట్ కూడా అంతే. ఒక ప్లేస్ లో మన కానీ ఒక చిన్న సెంట్ పార్టికల్స్ కొన్ని వదిలేసామంటే ఆటోమేటిక్ గా రూమ్ అంతా అది స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. స్ప్రెడ్ అవ్వడం డిఫ్యూజన్ అంటే. సో ఈ యొక్క హ్యూమిడిఫైయర్ అండ్ డీహ్యూమిడిఫైయర్ హెచ్డిడి అనేది పూర్తిగా ఈ యొక్క మాస్ డిఫ్యూజన్ మీదే డిపెండ్ అయి ఉందన్నమాట. ఓకే, ఇట్ యూటిలైజెస్ డ్రై ఎయిర్ టు ఎవాపరేట్ saline వాటర్, thus హ్యూమిడిఫైయింగ్ ద ఎయిర్. ఓకే, సో ఈ ఇక్కడ చూడండి, ఈ యొక్క సముద్రం నీరు సెలైన్ వాటర్ లోపలికి వచ్చినప్పుడు ఈ డీహ్యూమిడిఫైయర్ ఏం చేస్తుంది అంటే ఒక్కసారి ఆ యొక్క టెంపరేచర్ పడైపోయేలాగా చేస్తుంది. సో వెంటనే అది ఏం చేస్తుంది, మరిగే ఉష్ణోగ్రతకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ కూల్ అయిపోయి ఈ యొక్క సోలార్ ప్యానల్ లోనికి చేరుతుంది. ఆ సోలార్ ప్యానల్ లోని ఒక్కసారి ఆ సీ వాటర్ వేడి వలన బాగా బాయిల్ అయిపోయి వేపర్స్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాస్ వేపర్స్ రిలీజ్ అవుతుంటే
అందులో కొద్దిపాటి గ్యాస్ ఉంటుంది, కొంత లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ ఏమొచ్చి ఇందులోకి వెళ్తుందండి, గ్యాస్ ఏమొచ్చి మళ్ళీ తిరిగి యొక్క డీహ్యూమిడిఫైయర్ లోనికే వచ్చేస్తూ ఉంటుంది మరి, డీహ్యూమిడిఫైయర్ లోనికే వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ నెక్స్ట్ ఇది లో ప్రెషర్ లో టెంపరేచర్ డీసాలినేషన్. ఇక్కడ మనం ఎక్కువ మొత్తంలో ప్రెషర్ వాడాల్సిన అవసరం లేదండి, అలాగే ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క తీసుకున్నటువంటి వేస్ట్ వాటర్ తాలూకా హీట్ మీద డిపెండ్ అయ్యే మనం ఈ యొక్క ప్రాసెస్ అంతా చేయొచ్చు. ఓకే, హీట్ మీద డిపెండ్ అయ్యే యొక్క ప్రాసెస్ అంతా మనం చేయొచ్చు అనమాట. సో నౌ విల్ టాక్ అబౌట్ ఇండైరెక్ట్ సోలార్ డీసాలినేషన్. ఇంతవరకు మనం సూర్యుడి తాలూకా డైరెక్ట్ ఎఫెక్ట్స్ గురించి మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్. ఇంతవరకు డైరెక్ట్ డీసాలినేషన్ ప్రాసెసెస్ గురించి చెప్పుకున్నాం. సూర్యుడు డైరెక్ట్గా ఆ యొక్క వాటర్ మీద పడడం, ఆ వాటర్ వేపర్ కింద మారడం, ఫ్రెష్ వాటర్ రావడం అనేది చూసుకుందాం. ఇప్పుడు ఏమొచ్చి ఇండైరెక్ట్ మెథడ్, అంటే సూర్యుడితో ఇటుకలతో టచ్ ఉండదు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే సోలార్ ప్యానల్స్ ఇంకెక్కడో ఉంటాయి, ఈ యొక్క హీటింగ్ సబ్స్టెన్స్ ఏ పదార్థాన్ని అయితే మనం వేడి చేయాలి వేరే చోట. ఓకే, ఇందులో మనకి ఒక 3 రకాలండి: మల్టీ స్టేజ్ ఫ్లాష్ ప్రాసెస్, మల్టిపుల్ ఎఫెక్ట్ డిస్టిలేషన్ అండ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే చల్లబరచడం. ఓకే, సో మనం ఫస్ట్ ఇది మల్టీ స్టేజ్ ఫ్లాష్ ప్రాసెస్ గురించి తీసుకుందాం. ఈ మల్టీ స్టేజ్ ఫ్లాష్ ప్రాసెస్, ఇందులో మనకి రోజుకి 6 నుంచి 60 లీటర్లు ఒక చదరపు మీటర్ పర్ డే, ఒక మీటర్ స్క్వేర్ పర్ డే ఏరియాలోని, ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో ఒక రోజుకి 6 నుంచి 60 లీటర్ల వరకు మన ఫ్రెష్ వాటర్ని ఈ యొక్క మల్టీ స్టేజ్ ఫ్లాష్ ప్రాసెస్ ద్వారా మనం పొందొచ్చు అనమాట. సెలినిటీ గ్రేడియంట్ సోలార్ పాండ్స్ సచ్ యాజ్ ద డీసాలినేషన్ ప్లాంట్ ఇన్ మార్గరిటా డిసాబో. ఓకే, ఈ మల్టీ స్టేజ్ ఫ్లాష్ ప్రాసెసెస్లో కొన్ని ఏమొచ్చి 50 నుంచి 60 లీటర్లు ఘనపు చదరపు మీటర్లు రోజుకి ఉత్పత్తి చేయడం కూడా ఉన్నాయండి. ఈ యొక్క మల్టీ స్టేజ్ ఫ్లాష్ ప్రాసెసెస్లోని మనం పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్, ఒక తొట్టి ఆకారపు సౌర సేకరణి, పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్ అంటారు, తొట్టె ఆకారపు సౌర సేకరణి అనమాట. దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, అనమాట. ఈ పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్స్ ఉపయోగించి ఒక ఘనపు మీటర్లోని 100 లీటర్ల వరకు రోజుకి మంచినీళ్ళని సాధించుకోగలుగుతున్నారు అనమాట. ఓకే, సో ఆ యొక్క మల్టీ స్టేజ్ తాలూకా కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుందండి. మీరు కొంచెం జాగ్రత్తగానే గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎక్కడ డైరెక్ట్గా సూర్యుడి తాలూకా లైట్ మనకి డైరెక్ట్గా పడదన్నమాట, డైరెక్ట్గా మనకేమీ పడదు. ఓకే, సో ఈ యొక్క సీ వాటర్ని 2 అంతకన్నా ఎక్కువ కంపార్ట్మెంట్స్ లోనికి పంపిస్తారు. ఓకే, సీ వాటర్ని 2 అంతకన్నా ఎక్కువ కంపార్ట్మెంట్స్ లోనికి పంపిస్తుంటారు. పంపించినప్పుడు ఆ యొక్క కంపార్ట్మెంట్స్ గుండా వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ వేడి నీటి ఆవిరిని పంపిస్తుంది. ఇది ఇంకో టైప్ అండి, మల్టిపుల్ ఎఫెక్ట్ డిస్టిలేషన్ ప్లాంట్ అంటుంటారు. మల్టిపుల్ ఎఫెక్ట్ డిస్టిలేషన్ ప్లాంట్ అనేసి మనం చెప్తా ఉంటాం. ఈ మల్టిపుల్ ఎఫెక్ట్ డిస్టిలేషన్ ప్లాంట్ ఇవి మీడియం కెపాసిటీ ఎంఈడి ప్లాంట్స్ అంటారండి. ఇవి మీడియం కెపాసిటీ పవర్డ్ విత్ సోలార్ ఎనర్జీ వేర్ బిల్ట్ వరల్డ్ వైడ్. ప్రస్తుతానికైతే ప్రపంచంలోని ఎక్కువ మొత్తంలో ఈ యొక్క మల్టిపుల్ డిస్టిలేషన్ ప్లాంట్స్ ఉన్నాయండి, మల్టిపుల్ డిస్టిలేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మల్టిపుల్ డిస్టిలేషన్ ప్లాంట్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేటటువంటిది ఆ యొక్క డయాగ్రామ్లోని మీకు స్పష్టంగా కనిపిస్తుందండి. ఒకసారి ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే సముద్రపు నీరుని మనం పైన ఉండేటటువంటి పొరలోనికి, పైన ఉండేటటువంటి
పైప్ లైన్లోకి పంపిస్తాం. సముద్రపు నీరుని పైన ఉండేటటువంటి పైప్ లైన్లోకి పంపించి అక్కడ చిలకరించేలాగా చేస్తాం. చిన్నపాటి వాటర్ చిలకరింపుడు అవుతుంది, జల్లబడుతుంది. ఓకే, ఈ జల్లబడుతున్నటువంటి నీరు చల్లగా ఉంటుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక గొట్టం కనిపిస్తుంది కదా, ఆ గొట్టంలోనికి వేడిని గాలి వస్తూ ఉంటుంది, వేడి గాలి వస్తూ ఉంటుంది. ఓకే, సో అలా వేడి గాలి ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఈ గొట్టం చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి గాలి ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క నీరు ఎప్పుడైతే ఈ యొక్క గొట్టాన్ని తాకుతుందో, గొట్టం వేడిగా ఉంటుంది కదా, ఒక్కసారి అది నీటి ఆవిరి కింద మారిపోయి నీటి ఆవిరి కింద మారిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్. ఆ మారిపోయినటువంటి నీటి ఆవిరి ఈ కింద ఉండేటటువంటి మరొక గొట్టం ద్వారా బయటికి రిలీజ్ అవుతుంది అనమాట, కిందకి దిగుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఆ నీటి ఆవిరి ఈ యొక్క వేడి దాని నుంచి కింద దిగినప్పుడు ఇక్కడ మళ్ళీ వాటర్ కింద కొంత మారిపోతుందండి, కొంత ఆవిరి కింద ఉండిపోతుంది. ఆవిరి కింద ఉండిపోయింది ఏమొచ్చి పక్కన గొట్టాల ద్వారా బయటికి వచ్చేస్తుంది అనమాట. బయటికి వచ్చేస్తుంది ఫ్రెష్ గా. ఒకవేళ వాటర్ కింద మారిపోయింది ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళి మనకి బ్రైన్ కింద బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని తిరిగి ఈ యొక్క సీ వాటర్ దాంట్లోకి కలుపుతారు. సో ఇలా కంటిన్యూస్గా ఇక్కడ ఐటరేటివ్ ప్రాసెసెస్, కంటిన్యూస్ రొటేషనల్ ప్రాసెస్ అవుతూ మనకి కావలసినంత మొత్తంలోని మనకి ఫ్రెష్ వాటర్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 2 ఫ్రెష్ వాటర్ అవుట్లెట్స్ ఉంటాయండి. ఈ ఫస్ట్ స్టేజ్ దాటాక ఇక్కడ ఉండేటువంటి ఆవిరి ద్వారా బయటకు వచ్చేటువంటి ఫ్రెష్ వాటర్ అవుట్లెట్ ఒకటి, రెండోటటువంటిది ఈ యొక్క థర్డ్ స్టేజ్లోని ఆవిరి రూపంలో బయటకు వచ్చేటటువంటి ఫ్రెష్ వాటర్ అవుట్లెట్ ఒకటి. ఏదైనా ఫ్రెష్ వాటర్ అనేది ముందు ఆవిరి రూపంలోనే బయటకు వస్తుందండి. కండెన్స్ చేసి అంటే చల్లబరిచి మనం ఈ యొక్క కావలసినట్టుగా మనం ఆ యొక్క ఫ్రెష్ వాటర్ని బాటిల్స్లో కట్టలోకి నింపుకుంటాం. సో ఇది MED అంటారు, మీడియం ఎఫెక్ట్ డిస్టిలేషన్, మల్టిపుల్ ఎఫెక్ట్ డిస్టిలేషన్, దాని మీడియం కెపాసిటీ ప్లాంట్ అనమాట. చాలా తక్కువ మొత్తంలోని సముద్రపు నీరు తీసుకొని దాదాపు సముద్ర నీరులో దగ్గర 80% వరకు ఇది ఫ్రెష్ వాటర్ కింద తయారు చేసేస్తూ ఉంటుందండి. కానీ దీనికి ఎలక్ట్రికల్ పవర్ మాత్రం చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఫ్రీజింగ్. బాగా చల్లబెట్టడం. సో ఇక్కడ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు, ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ వలన ఆ ఫ్రీజింగ్ ప్రాసెస్కి ఉపయోగించేటటువంటి ఆ యొక్క యూనిట్స్ మిగతా వాటితో పోలిస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ 4 పాయింట్ల ద్వారా ఇచ్చారండి. లోవర్ థియరటికల్ ఎనర్జీ రిక్వైర్మెంట్, వేడి చేయడానికి పట్టేటటువంటి థర్మో ఎనర్జీ లేదా ఉష్ణ శక్తి కన్నా చల్లబరచడానికి కావాల్సినటువంటి శక్తి చాలా తక్కువ ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్, ఈ వేడి చేయడం అనేటటువంటి ప్రాసెస్ వలన ఆ యొక్క సర్ఫేస్, ఆ ట్యూబ్స్ తాలూకా సర్ఫేసెస్ ఉంటాయి కదా, ఆ లోహపు గొట్టాలు పై భాగాలు, అవి ఈ యొక్క మినరల్స్ వలన తొందరగా తుప్పు పట్టేస్తాయి. కానీ చల్లబరిచే ప్రక్రియలో తుప్పు పట్టేటటువంటిది చాలా తక్కువైపోతుంది, చాలా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్, ఐస్ మరియు నీరుని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కూడా ఈజీగా మనం మూవ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక ఫ్రీజింగ్ వీటిలోని మనకి 4 రకాలైనటువంటివి ఉన్నాయండి. నెంబర్ 1 వాక్యూమ్ ఫ్రీజింగ్, వేపర్ కంప్రెషన్. ఇది రెండోది వాక్యూమ్ ఫ్రీజింగ్, ఎజెక్టర్ అబ్జార్ప్షన్. మూడోది రిఫ్రిజిరేషన్. నాలుగోది సెకండరీ రిఫ్రిజిరెంట్. సాధారణంగా ఫస్ట్ ఇది వాక్యూమ్ ఫ్రీజింగ్, వేపర్ కంప్రెషన్ అనేటటువంటిది ఎక్కువగా ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తూ ఉంటారండి. ఎజెక్టర్ అబ్జార్ప్షన్ అనేటటువంటిది మనం కూల్ డ్రింక్స్ అవన్నీ స్టోర్ చేసేటువంటి ఫ్రిడ్జ్లో వాడుతుంటారు. రిఫ్రిజిరేషన్ ఫ్రీజింగ్, ఇది మనం ఇళ్లలో ఉపయోగించేటటువంటిది. అండ్ రిఫ్రిజిరెంట్స్ ఉపయోగించి ఐస్ తయారు చేస్తాం. ఓకే, సో ఈ విధంగా 4 పద్ధతుల్లో మనం
ఈ ఫ్రీజింగ్ అనేటటువంటిది యూస్ చేసుకోవచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ సోలార్ డ్రైయర్స్. ఇంతవరకు మనం చేసుకున్నాం అనేటటువంటి విషయం గురించి స్పష్టంగా చెప్పుకున్నామండి. ఇప్పుడు సోలార్ డ్రైయర్స్, సూర్యకాంతిని ఉపయోగించుకొని ఈ యొక్క పదార్థాలని ఎండబెట్టడం గురించి మనం తెలుసుకుందాం. సోలార్ డ్రైయర్స్ చాలా ఉంటాయండి. ఎగ్జాంపుల్ దిస్ టైప్ ఆఫ్ డ్రైయర్. ఈ డ్రైయర్ ఒకసారి కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సోలార్ ప్యానల్ ఉపయోగించుకొని ఒక చిన్న ఫ్యాన్ లాంటిది ఉంటుందండి. ఆ ఫ్యాన్ ఉపయోగించి ఇదంతా ప్లాస్టిక్ షీట్ తో కవర్ చేసేస్తారు. కొద్దిపాటి సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఏదో వాటితో ఆడుతూ ఈ direct solar dryers expose the substance to be dehydrated to direct sunlight. Okay, సో డైరెక్ట్ గా మనం ఒక నల్లపాటి పోత పూసినటువంటి పళ్ళెల్లాటి నిర్మాణాలు తీసుకొని వాటి మీద డైరెక్ట్ గా ఈ యొక్క పదార్థాన్ని ఉంచినట్లయితే సూర్యకాంతి పడి ఆ పళ్ళెలు వేడకడం వల్ల వాటి మీద ఉంచినటువంటి యొక్క పదార్థాలు కూడా వేడికి వాటిలో ఉండేటటువంటి నీరు బయటికి ఎగిరిపోతుందండి. దాన్ని మనం డీహైడ్రేషన్ అంటాము. డీహైడ్రేషన్ అనేసి చెప్తా ఉంటాం. ఇది డైరెక్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఈ డ్రైయర్స్ కి పైన గ్లాస్ కవర్స్ కూడా ఉంటాయండి. అంటే అదేం చేస్తాయి అంటే వాటి మీద పడేటటువంటి సూర్యకాంతిని కూడా లోపలికి పంపిస్తుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ solar dryers, the black surface heats incoming air rather than directly heating the substance to be dry. The heated air is passed over the substance and exits through a chimney, taking the moisture from the substance with it. సో ఈ ఇండైరెక్ట్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే ఈ నల్లగా ఉండేటటువంటి పదార్థం సూర్యరశ్మి గ్రహిస్తుందండి. ఆ లోపలికి ఈ యొక్క ఫ్యాన్ ద్వారా లోపలికి వస్తున్నటువంటి గాలిని ఆ ప్లేట్ వేడెక్కిస్తుంది. ఆ వేడెక్కినటువంటి గాలి ఈ ఒక చిన్న స్టాండ్ మీద ఉంచినటువంటి ఆ యొక్క పదార్థాల మీదుగా ప్రవహించి ఆ పదార్థాలను వేడెక్కించి వాటిలో ఉండేటటువంటి ఆ యొక్క నీటి శాతాన్ని లేదా తేమని బయటికి తీసుకుపోతాయి అన్నమాట. చిన్న చిమ్నీలాట ఆకారం ఉంటుంది, వాటితోటి బయటికి తీసుకుపోతా ఉంటుంది. ఓకే, we will continue in the next class. Thank you.